పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్పై సుంకాల మోతను మోగించారు. భారత్పై 25% అదనపు టారిఫ్లు విధిస్తూ ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికా దిగుమతులపై భారత్ విధిస్తున్న టారిఫ్లు ప్రపంచంలోనే అత్యధికమని ఆరోపించారు ట్రంప్. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ వాణిజ్యం మాత్రం పరిమిత స్థాయిలోనే జరుగుతుందన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటంపైన తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు ట్రంప్. భారత్ మిత్ర దేశమే అయినా సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు. ఏ దేశంలో లేని విధంగా భారత్లో వాణిజ్యానికి అడ్డంకులు ఉన్నాయన్నారు. రష్యా నుంచి భారత్ భారీ ఎత్తున ఆయుధాలు, ఆయిల్ దిగుమతి చేసుకుంటుందన్నారు ట్రంప్. యుక్రెయిన్పై రష్యా దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంటే ఇండియా, చైనా మాత్రం వాణిజ్యం చేస్తున్నాయన్నారు. అందుకే భారత్పై 25% సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నామన్నారు ట్రంప్. అమెరికా విధించిన 25% టారిఫ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశ ప్రయోజనాలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించింది. యూకేతో సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం తరహాలో చర్యలు తీసుకుంటామని తెలిపింది కేంద్రం. ఇక రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చింది. అలాగే భారత్, అమెరికాల మధ్య పరస్పర ప్రయోజనం చేకూరే ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ కోసం ఇప్పటికే చర్చలు జరిపామని తెలిపింది కేంద్రం. ఇక ముందు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రకటనను నిశితంగా అధ్యయనం చేస్తున్నట్లుగా వెల్లడించింది.